హాయ్ హలో వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి చేపల పులుసు అండ్ చేపల ఫ్రై చేయడానికి మేమైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక చిన్న ఫిష్ మార్కెట్ అయితే వచ్చేసామండి. నేను వెళ్తుంటే మా పిల్లలు కూడా నీతో పాటు మేము వస్తామమ్మా అంటే సరే అని తీసుకెళ్ళాను. వాళ్ళైతే ఇవి చూడంగానే ఒక్కటే హ్యాపీగా అవుతున్నారు. అందులో దిగుతాం, టచ్ చేస్తామంటున్నారు. చూడండి, లైవ్ ఫిషెస్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. మంచి ఆక్సిజన్ పెట్టి చాలా ఫ్రెష్ వాటర్లో పెంచుతున్నారు. ఇలా మన ముందే వాళ్ళు మనకు నచ్చిన ఫిష్, మనం అడిగిన ఫిష్ లైవ్గా పట్టిస్తారండి. ఇలాంటివి తింటే హెల్త్ కూడా బాగుంటుంది. అందులో అయితే ఓన్లీ 2 రకాల ఫిషెసే ఉన్నాయండి. అవి మేము చూస్తున్నాం ఏది సెలెక్ట్ చేయాలో. చూడండి, మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్గా ఉన్నారు, కానీ దాని నేమ్స్ కూడా మాకు తెలియదు. ఫైనల్గా అయితే షాప్ అంకుల్ వచ్చేసాడు, యుద్ధానికి దిగుతుండో చేపలు పట్టడానికి. ఆ చేపలు అయితే అస్సలు దొరకట్లే. ఆయన దిగినమ్మంటే ఎమ్మ ఫాస్ట్గా ఉరుకుతున్నాయి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఆయన అయితే చాలా ట్రై చేస్తున్నాడండి. మాకైతే ఈ చేపల పేర్లు తెలియదు, మీకు తెలిస్తే నాకు చెప్పండి. దొరికినట్టే దొరుకుతున్నాయి, జారిపోతున్నాయి. చూడండి, ఒకటైతే దొరికింది, కానీ మేము చూసుకున్న ఫిష్ అయితే అది కాదు. మళ్ళీ ఎత్తుకుతుండు అటు ఇటు. పాపం దానికే అర్ధగంట పట్టింది ఆయన పట్టడానికి. అసలు చూడండి, ఒక్కటైనా దొరుకుతుందా, అది చూడడంలోనే అర్థమవుతుంది. మళ్ళీ పట్టడానికి వచ్చాడు, పోయింది. ఒక్కటైనా దొరికిద్దా, దొరుకుతుంది. ఫైనల్గా అయితే దొరికింది. ఫిష్ ఐస్ అయితే క్లియర్గా ఉన్నాయి, బాడీ కూడా చాలాగా ఉందని తీసుకోవాలనుకున్నాం. చూడండి, యాక్చువల్గా దీని ప్రైస్ అయితే మాకు కొంచెం ఎక్కువనే అనిపించింది. మీరైతే నాకు ప్రైస్ చెప్పండి. చూడండి, మేము చూపించిన ఫిష్ అయితే మాకు చూపించారు. దీని ఫిష్ పేరు కూడా మాకు తెలియదు. ఆయన మంచి పులుసుకి, కర్రీకి ఏది బాగుంటుందో అది అడిగితే ఇది ఇచ్చారు. చూడండి, అది బాగా ఎగిరి పడుతుంటే ఒక క్లాత్లో పెట్టి ఫైనల్గా వెయిట్ చూస్తే 1.600 గ్రామ్స్ ఉంది. మాకైతే క్లీన్ చేసి ఇవ్వమన్నాం. చూడండి, మంచిగా క్లీన్ చేసి అయితే ఇచ్చేస్తున్నారు మాకు. మొత్తం ఫిన్స్ అవన్నీ తీసేస్తున్నారు. నాకు ఈ క్లీనింగ్ అంటే అస్సలు రాదండి, నేను అందుకే చాలా తక్కువ వాడతాను. ఈ క్లీన్ చేసే ప్రాసెసే ఒక ½ అన్ అవర్ పడుతుందండి. ఆయన కూడా చాలా కష్టంగా ఒక ½ అన్ అవర్తో పాటు చేశారు. పబ్లిక్ కూడా చాలా ఉంది, కస్టమర్స్ కూడా చాలా వచ్చేసారు. అక్కడ మంచి లైవ్ ఫిషెస్ అలాంటివన్నీ దొరుకుతున్నాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ ఫిషెస్ని సెలెక్ట్ చేయడం కూడా ఒక పెద్ద టాస్కే అన్నట్టు నాకు అనిపిస్తుంది. మీరు చాలా ఈజీగా సెలెక్ట్ చేస్తారా, లేకపోతే మీకు దీని ఫిష్ నేమ్స్, ప్రైస్ నాకైతే చాలా ఎక్కువ అనిపిస్తుంది. మీకు ఎంత, లేకపోతే దాని నేమ్ ఏంటో తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. నాకు ఒక ఐడియా వస్తుంది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఈ యొక్క ఫిష్ అయితే ఇంట్లో సరిపోతుందండి. అంకుల్ కూడా చూడండి ఎంత నీట్గా చేస్తున్నారో. మళ్ళీ నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఇది మంచిగా సాల్ట్, పసుపుతో ఒక్కసారి కడుక్కుంటే చాలు అని చెప్తున్నారు. చూడండి, మంచి సన్న పీసెస్ కావాలి అంటే సరే మంచిగా మీడియం సైజ్గా కట్ చేసి ఇస్తానని చెప్పి. మీరు ఎక్కువ ఏ ఫిషెస్ వాడతారు? మీకు కర్రీస్ ఇష్టమా, లేకపోతే ఫిష్ ఫ్రై ఇష్టమా? నాకైతే ముళ్ళు లేని ఫిషెస్ కావాలండి. నాకు దాని ఐడియా కూడా లేదు. మంచి టేస్ట్గా ఉండి ముళ్ళు లేని ఫిషెస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం నేను ఆ ఫిష్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ మాకు అన్ని రకాల ఫిషెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి, కానీ మాకు అంత ఐడియా లేదు. మా ఇంట్లో చాలా తక్కువ. నేనే ఎప్పుడైనా కొంచెం ఇలా తినాలి అనుకుంటాను. చూడండి, మంచిగా అంకుల్ ఫైనల్గా అయితే చిన్న సన్నగా ముక్కలు అయితే కట్ చేసి మంచిగా వాష్ చేస్తున్నారు. చూస్తేనే అర్థమవుతుంది అవి ఎంత క్లీన్ అండ్ నీట్గా వాష్ చేస్తున్నారో. నేనైతే ఎక్కడికి వెళ్ళినా బార్గెనింగ్ చేస్తానండి, నాకు ఏదో అలవాటు. ఇక్కడికి వచ్చి కూడా బార్గెనింగ్ చేస్తున్నా. ఆయన అయితే లేదమ్మా ఫిక్స్డ్ రేట్ తగ్గించమని అంటున్నారు. మీకు కూడా నా అలాగే బార్గెనింగ్ చేసే అలవాటు ఉందా? మీరు ఫిష్ కొనేటప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తారో నాకు ఒకసారి చెప్పండి. నేను కూడా నెక్స్ట్ టైం నుంచి అలానే ట్రై చేస్తాను. ఫైనల్గా అయితే మంచిగా ప్యాక్ చేసేస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో టేస్టీగా ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేద్దాం. నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.